నేషనల్ మెడికో ఆర్గనైజేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రేబిటీ ఆ జగమంత కుటుంబం నాది పేరుతో ఒక మ్యూజికల్ కన్సర్ట్ డాక్టర్స్ మెడికోస్ నుంచి మనతో పాటు కొంతమంది మెడికల్ స్టూడెంట్లు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నవ్య. నేను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను మల్లారెడ్డి మెడికల్ కాలేజ్లో. సో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ మాకు మా సీనియర్ సార్ ద్వారా తెలిసిందండి. సో ఈ ఆర్గనైజేషన్ గురించి స్పెషల్గా చెప్పాలంటే, ఇప్పుడు యంగ్ జనరేషన్, యంగ్ బడ్డింగ్ డాక్టర్స్కి ఫ్యూచర్లో సంస్కారంతో కూడిన ట్రీట్మెంట్ ఎవరైనా ఇస్తారండి. కానీ ఒక సంస్కారం కానీ ఎంపతి అంటామండి. అలా పేషెంట్ ఏం బాధపడుతున్నాడు, అసలు ఏం ఫీల్ అవుతున్నాడో ఆ పాకెట్స్లోకి వెళ్ళి పేషెంట్ స్థితిలో ఉండి ఆలోచించి, అలా మాకు ఒక ఇలా కూడా ఆలోచించవచ్చు యంగ్ బడ్డింగ్ డాక్టర్స్. ఈ మధ్య చాలామంది ఓన్లీ మనీ, డబ్బులకే బాగా ఆశపడుతున్నారండి. సేవా భావం అనేది ఉండట్లేదు. అలా యంగ్ బడ్డింగ్ డాక్టర్స్కి సేవా భావాన్ని అందజేస్తూ, మన పూర్వీకులు ఎలా మనకి సంస్కారాన్ని, చదువుతో పాటు సంస్కారాన్ని ఎలా అందజేశారో అలా మాకు ఈ ఆర్గనైజేషన్ ద్వారా తెలిసిందండి. ఇందులో మేము చాలా క్యాంప్స్కి వెళ్ళాము. అక్కడ రిమోట్ ఏరియాస్, గిరిజన ప్రాంతాల్లో వాళ్ళతో మేము కలిసి ఉండటం, వాళ్ళ పద్ధతులు, అసలు మేము వాళ్ళకి ఏదో చెప్పడానికి వెళ్ళలేదు, వాళ్ళు ఎలా ఉంటారు, అసలు ఏంటి, వాళ్ళ వసతులు ఏంటి, అవన్నీ తెలుసుకుని వాళ్ళ నుంచి మేము చాలా నేర్చుకున్నామండి. అలా నేను పాస్ట్ 1.5 year నుంచి ఎన్ఎంఓతో ఉన్నానండి. ఎన్ఎంఓ మనకి జీవితం యొక్క అసలైన అర్థం ఏంటి, అసలు మనం ఎందుకు బతుకుతున్నాం ఏంటి, మనకు ఒక మోటోని అందజేస్తుందండి. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఎవరైనా చేస్తారండి, ఒక మోటోతో సేవ చేయడం కానీ, అది కొంతమందే ఇప్పుడు ఎంబీబీఎస్ అంటే స్ట్రెస్ ఉంటుంది బాగా చదవాలంటే, ఇలాంటి ప్రోగ్రామ్స్ రిలీఫ్ ఉంటాయి మీకు? అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ మాకు అసలు ఇంత స్ట్రెస్ అవసరం లేదు లైఫ్లో అనిపిస్తుంది. అంటే మేము మెడికల్ క్యాంప్స్కి వెళ్తాం కదా, వాళ్ళ కష్టం ముందు మా కష్టం చాలా చిన్నది అనిపిస్తుంది. ఇంత చిన్న వాటికి ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నామా అని ఫీల్ అయ్యేలాగా చేస్తుందండి. నమస్కారం, నా పేరు మధుసూదన్. నేను జిఎంసి సిరిసిల్లలో 3rd year చదువుతున్నాను. సిరివెన్నెల ప్రోగ్రామ్ గారు చాలా మంచిగా అనిపించింది. ప్రతి పాటలో ప్రతి లైన్కి అర్థాలు తెలుసుకుంటూ జీవితంలో ఎలా ముందుకు సాగాలి, ముందు ఎలా నడుచుకోవాలి, మేము ఎలా ఉండాలి, మన చుట్టూ వాళ్ళు ఎలా ఉండాలి అన్న అర్థాలన్నీ తెలుస్తూ వారి పాటలు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అంటే ఎక్కువ వినలేదు కానీ అప్పుడప్పుడు విన్న శాస్త్రి గారి సాంగ్స్ అంటే చాలా ఇష్టము. అవి వినుకుంటూనే పెరిగినాం. అవి అర్థాలు తెలుసుకొని ఎట్లుండాలని నేర్చుకుంటూనే ఇప్పటిదాకా పెరిగినాం. అట్లనే జరుగుతుంది. చాలా బాగుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు అఖిల. అంటే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ అందరూ, మెడికోస్ అందరూ కలిసి సిరివెన్నెల గారి ఆహ్వానం చేస్తూ ట్రిబ్యూట్గా మనం పాడుతున్నాం కదండి. ఇట్స్ అంటే మాకు మనస్ఫూర్తిగా చాలా మీనింగ్ తెలుసుకుంటున్నాం లైఫ్ గురించి. ఇట్స్ నాట్ టఫ్, ఇట్స్ ఈజీ అని చెప్పడానికి ఇంతమంది డాక్టర్స్తో పాటు సార్ సాంగ్స్ కూడా యాడ్ అయ్యి వీ వర్ ఫీలింగ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. ఇది ఒక అవుట్లెట్, మా అవుట్బరస్ట్కి చాలా ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. సిరివెన్నెల గారి ప్రోగ్రామ్ ఒకటైతే అందులో డాక్టర్స్ పాడడం కూడా ఇంకో లెవెల్. మెడికల్ స్టూడెంట్ గా మీకు ఎలా అనిపిస్తుంది, మీ సీనియర్లు కానీ డాక్టర్లు కానీ? అంటే మా డాక్టర్స్లో ఇంత టాలెంట్ ఉందని మాకు తెలియదు యాక్చువల్లీ. ఎవరు చెప్పకముందు నెఫ్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్ అని చెప్తుంటే చదవడానికి టైం అంతా సరిపోద్దేమో అనుకున్నాం. వాళ్ళని చూసిన తర్వాత అర్థమైంది, ఓ దిస్ ఇస్ సాంగ్ ప్యాషన్ కూడా ఉంటుంది లైఫ్లో అని. నా పేరు వైష్ణవి. నేను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని. నాకు ఈ ప్రోగ్రామ్ బేసిక్గా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది.
నేను బేసిక్గా పాటల్లో వెతికేది మీనింగ్స్ని, లిరిక్స్ని. నాకు చాలా ఏదైనా పాట నచ్చింది అంటే అందులో లిరిక్స్ నచ్చితేనే నాకు ఆ పాట నచ్చుతుంది. సో నేను లిరిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇవాళ జరిగిన ఈవెంట్లో ఒక్కొక్క లిరిక్స్ సార్ అర్థం చేపిస్తుంటే చాలా చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి ప్యాషన్ చాలా మెడికల్ స్టూడెంట్స్లో ఉంటుంది. దాన్ని బయటకు తీసుకొని ఈ ఎన్ఎంఓ ఈ ఆర్గనైజేషన్ మాకు ఈ అవకాశం ఇచ్చింది. ఇలా పాటలు పాడమని మాలో ఉన్న ప్యాషన్ని బయటకు తీసుకురావడానికి ఈ ఎన్ఎంఓ మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్, వెరీ ప్లెజర్ టు బీ హియర్. నమస్తే, నేను శ్వేత, ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్కి రాకన్నా ముందు నాకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఎప్పుడు లైక్ ఇట్లా ఆలోచించలే, ఎప్పుడు స్టడీస్ ఉన్నాయి కదా అని ఎక్స్క్యూజ్ తీసుకొని నేను ఎప్పుడు అటు సైడ్ ఆలోచించలేదు. బట్ ఇక్కడికి వచ్చాక అందరు డాక్టర్స్ అందరినీ చూసి ఐ వాజ్ లైక్ ఇది కూడా ఉండడం ఒక మంచి ఇంట్రెస్ట్ ఉండడం చాలా మంచిది, స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అని అర్థమైంది. నా పేరు బి కార్తిక్ రెడ్డి, నేను థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ జిఎంసీ సిరిసిల్ల. ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా బాగా అనిపించింది. ప్రోగ్రామ్ అది డాక్టర్స్ వాడుతున్నాడు అంటే ఇన్స్పిరేషనల్గా ఉందండి. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో చిన్న చిన్న ఇట్లా ఉంటే కొంచెం బాగుంటుంది. మామూలుగా ఎన్నో నుంచి మెడికల్ క్యాంప్స్ ఇవి ఉంటాయి కానీ ఇట్లా మ్యూజికల్ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తుంటాం. ఇది ఫస్ట్ టైం అండి నేను రావడం కూడా చాలా బాగా అనిపించింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లో ఫైనల్ ఇయర్ మెడికోని. అయితే ఈ ప్రోగ్రామ్ జనరల్గా ఎవరికైనా పాటలు చాలా ఇష్టం ఉంటుంది. మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా తర్వాత ఒక సాంగ్ ఏదైనా మనకు నచ్చిన సాంగ్స్ వింటూ ఉంటే దాంట్లో మనకి రిలీఫ్ ఉంటుంది. అట్లనే నేను కూడా సాంగ్స్ ఎప్పుడు లిరిక్స్ సెర్చ్ చేసి వాటి మీనింగ్ తెలుసుకొని అప్పుడు ఎంజాయ్ చేస్తాను 100. అట్లా ఎవరికైనా సాంగ్స్ వాటి డీప్ లిరిక్స్ మీనింగ్ ఇలా సార్ రాసిన సాంగ్స్ అన్నీ ఒక్కొక్క వర్డ్లో అంత మీనింగ్ అది మన లైఫ్కి మనం రిలేట్ చేసుకొని ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది. యాక్చువల్గా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా ఈ ఈవెంట్ని. ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ. సార్ ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని మాకు ఈ ఎక్స్పీరియన్స్ని అందిస్తున్నందుకు సార్కి కూడా థ్యాంక్ యూ. నా పేరు సాత్విక్ నాయక్ అండి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి. 1.5 year నుంచి ఎన్ఎంఓతో ఉన్నాను. లీడర్షిప్ స్కిల్స్ కానీ ఈవెంట్స్ ఎలా చేయాలో అవన్నీ తెలుసుకుంటున్నాను మెల్లిమెల్లిగా. సో ఎన్ఎంఓ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ టు డిస్కవర్ అవర్ సెల్ఫ్. సేవ చేయడం కానీ మెడికల్ క్యాంప్స్లో వివిధ మెడికల్ క్యాంప్స్ మేము చేసాము. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఆదిలాబాద్లో మెడికల్ క్యాంప్ చేసాము. ఇయర్ ఫస్ట్ టైం మ్యూజికల్ ప్రోగ్రామ్ చాలా కొత్తగా అనిపించింది. ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్. సార్ సాంగ్స్ కూడా వింటుంటే ఇన్నాళ్ళు స్క్రీన్లో చూస్తున్నాం, ఇప్పుడు డైరెక్ట్గా వింటే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ.